పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రాలు. ఇప్పుడు దాకా నీ దైవజనులు మాట్లాడారు. అబ్రహాం నిన్ను పిలిచినప్పుడు, నిన్ను వెంబడించినప్పుడు, నీకు లోబడినప్పుడు, ఎదురు చూసినప్పుడు, ముఖ్యంగా ఓర్పు కలిగి సహనం కలిగి ఉన్నప్పుడు తన జీవితంలో నువ్వు చేసినటువంటి కార్యం ఈ రోజున ప్రపంచం యావత్తు కూడా చెప్పుకునే విధంగా ఉంది. నిజమే, మేము కూడా నీకు లోబడినప్పుడు, ఎదురు చూసినప్పుడు, నువ్వు చేసేంత వరకు కూడా మేము కనిపెట్టినప్పుడు అది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఆశీర్వాదంగా మారుస్తావు. నువ్వు చేయగలవు గనుక, నీకు అసాధ్యమైనది ఏది లేదు గనుక, నీకు సమస్తము సాధ్యమే గనుక, నువ్వు చేయగలవు గనుక దేవుడు చేయగలడు. దేవుని సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకోడు. ప్రభా, నువ్వు చేయగలవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. అబ్రహాముకు చేసిన దేవుడు నీ కూడా చేయగలడు. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. ఇప్పటిదాకా కొన్ని విషయాలు మీరు దైవజనుల ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఇక మీద కూడా ఇక్కడ నీ ఆత్మ నడిపింపు, నీ చిత్తం ఇక్కడ జరుగును గాక. నీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున సంఘం అనేటువంటి మీకు చెప్పనటువంటి మాట, దేవుడు ఏం మాట చెప్పమన్నాడంటే సహాయం గురించి చెప్పమన్నాడు. దేని గురించి చెప్పమన్నాడమ్మా? సహాయం గురించి. సహాయం అంటే ఏంటంటే, ఎందుకు సహాయం గురించి చెప్పమన్నాడో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూర్చున్నటువంటి మీకు ఒకసారి ఈ వాక్యం వినే కొద్ది కూడా మీకు అర్థమవుతుంది. వింటే ఇందులో ఉన్నటువంటి అర్థాన్ని మీరు గ్రహించగలుగుతారు. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 18వ కీర్తన, Psalm 18. కీర్తన గ్రంథము 18వ కీర్తన ఒకసారి మనం పరిశీలించేద్దాం. కీర్తన గ్రంథము 18వ కీర్తన 29వ వచనాన్ని ఒకసారి బిగ్గరగా నేనే చదువుతాను. నీ సహాయము వలన నేను సైన్యమును జయిస్తాను అనేటువంటి ఒక భక్తుడు దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత స్థిరపరచబడి తన పని నిమిత్తము తన రాజ్యము విస్తరించబడ్డానికి. ఆ భక్తుడు ఎవరో కాదు, దావీదు. ఈ దావీదు కీర్తన రాస్తూ ఎందుకు రాస్తాడంటే, కీర్తన అతను శత్రు చేతుల నుంచి విడిపించినప్పుడు, సౌలు చేతుల నుంచి విడిపించినప్పుడు, యెహోవా అతను తప్పించినటువంటి దినమున దావీదు ఈ కీర్తన స్తోత్రించి అతడు ఇట్లనేటువంటి మాట అక్కడ రాయబడింది. దావీదు దేవుడు గురించి ఏ విధంగా చెప్తున్నాడంటే, దేవుడట అతనికి ఏం చేశాడు చెప్తున్నాడు. నీ సహాయం వలన నేను సైన్యమును జయిస్తాను, నా దేవుని సహాయం వలన ప్రాకారాలను కూడా నేను దాడతాను. నా దేవుడి సహాయం వల్ల ఏం చేస్తాను నేను? ప్రాకారాలు, వాలి అంటారు కదా, వాల్ అంటారు. అంటే ఈ ఎత్తైన ప్రాకారాలను కూడా నేను చేయగలుగుతాను, దాటగలుగుతాను. ఎప్పుడు దాటగలుగుతాను అంటే దేవుని సహాయాన్ని బట్టి నేను దాటగలుగుతాను. ఎందుకు దావీదు దేవుని సహాయాన్ని బట్టి ప్రాకారాలు దాటగలుగుతున్నాడు? దేవుని సహాయాన్ని బట్టి సైన్యాలు ఎందుకు జయించగలుగుతున్నాడు? తను చూసినటువంటి అనేక కార్యాలను బట్టి, తన జీవితంలో ఎదురైనటువంటి అనేక అనుభవాలు, దేవుడు తను తప్పించిన విధానము, తను హెచ్చించిన విధానము, తన కాపాడిన విధానమే అనేక రీతిలుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖన భాగంలో రాయించాడు. అయితే ఇందులో అటువంటి మాట ఈ రోజున ఒక మనిషి యేసయ్య దేవుడు మనకు సహాయం చేస్తే, ఏమంటే ఒక వ్యక్తికి దేవుడే సహాయం చేస్తే అతని లైఫ్ ఎలా ఉంటుందంటారు అసలు? హల్లెలూయా. మనిషి సహాయం చేస్తే ఒక రకంగా ఉంటుంది, ఎంతవరకు చేయగలుగుతాడు అంతవరకు చేయగలుగుతాడు మనిషి, ఎవరైనా సరే, ఎవరిబడి. కానీ దేవుడు కనుక ఒక వ్యక్తికి సహాయం చేస్తే అది ఎలా ఉంటుంది అసలు? అయితే ఒక గొర్రెల కాపరైనటువంటి వ్యక్తి సింహాసనం మీద ఎక్కడానికి అనేటువంటి కారణం ఏంటి? దాని వెనకాల దేవుని సహాయం ఉంది కనుక. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో ఎవరి సహాయం నువ్వు కోరుకోవాలంటే దేవుని సహాయాన్ని నువ్వు కోరుకోవాలి. ఎవరి సహాయాన్ని కోరుకోవాలి? దేవుని సహాయం. దేవుడు నాకు కూడా సహాయం చేస్తాడా? దేవుడు నన్ను కూడా నడిపిస్తాడా? ఏదో దావీదంటే దేవుడు ఎంపిక, హృదయానుసారుడు మేము విన్నాం చాలా ప్రసంగాల్లో. దావీదికి దేవుడు తోడే ఉన్నాడు, దేవుడు చేశాడు. మరి నాకు కూడా చేస్తాడు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ కాలంలో కూడా నీకు కూడా దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అనేకమైనటువంటి లేఖన భాగాల్లో నేను నీకు సహాయం చేస్తానని కూడా చెప్పాడు ఆయన. యెషయా గ్రంథం 5వ చాప్టర్ 41లో ఏమంటాడంటే, 10వ వచనం నుంచి మీరు చదివితే ఒకసారి చదవండి ఎవరైనా బిగ్గరగా. 5వ చాప్టర్ 41 verse 10. అక్కడ ఏముందో చూడండి. ఎస్, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినే ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీకు సహాయం చేయవాడను నేనే.
దేవుడు ఎంత చక్కగా వాక్యంలో ఆ మాట పొందుపరిచాడో చూసారా? నీకు సహాయం చేయవాడును ఎవరన్నా పంపిస్తాను అయ్యా, ఒక ప్రవక్తను పంపిస్తాను, పలానా వ్యక్తి నా మాట ఏంటంటే ఆ వ్యక్తి నీకు సహాయం చేస్తాను. లేదు, నీకు సహాయం చేయవాడు ఎవరంటే నేనే. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నీకు సహాయం చేయవాడును నేనే 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 నేను సహాయం చేస్తాను. నీకు రోగం నుంచా సహాయం చేస్తాను, అప్పు నుంచా సహాయం చేస్తాను, కుటుంబ పరిస్థితుల్లోంచి ఉన్న చిక్కుల సహాయం చేస్తాను. నువ్వు ఏది అడుగుతున్నావో దానికి తగ్గ సహాయం నేను చేయగలను. హల్లెలూయా. ఆయన చేయగలడు కనుక నీకు సహాయం చేయడం నేనే అని చెప్తున్నాడు. సరే, ఇప్పుడు దావీదుకి దేవుడు సహాయం చేశాడని మనం విన్నాం. మరి నాకు ఇప్పుడు సహాయం చేస్తాడు? దావీదుకి ఎందుకు దేవుడు సహాయం చేయాలి? అసలు దావీదు గురించి మనం బైబిల్లో అనేకమైన లేఖన భాగాలు పరిశోధిస్తే దేవుడు దావీదుకి ఎందుకు సహాయం చేశాడో మనకు కనబడుతుంది. హల్లెలూయా. చూడండి, ఒక కీర్తన చదివి దావీదుకి దేవుడు ఎందుకు సహాయం చేశాడో విని పరిశుద్ధాత్మ నడిపిన మనం ముందుకెళ్దాం. కీర్తన Psalm 28:7. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయనందు నమ్మికుంచెను గనుక. చెప్పండి, నా హృదయం ఆయనందు నమ్మికుంచెను గనుక నాకు సహాయము. గట్టిగా ఎవరన్నా చదువుతారా? యెహోవా ఆశ్రయము. ఓకే అమ్మా. నా హృదయము. ఎస్. ఎవరు ఎందు నమ్మికించిందట? ఎవరు ఎందు నమ్మికించింది? మన మైండ్ లో పెట్టుకోవాలి. ఎవరెందు నమ్మికించాలంట మనం? ఆయన యందు. కనపడలేదండి బాబు దేవుడు, నాకు చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, కనపడితే కనీసం ఏదో నా బాధంతా చెప్పుకుందాం అనుకుంటారు, కనపడ్డ ఏనాడు ఏసై కనపడ్డ కానీ నీ ప్రార్థన ఆలకించేవాడు ఆయన. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, ఆయన చూడాలంటే కనుక పరిశుద్ధత ఉండాలట. చూస్తావు ఒక దినాన్న ముఖాముఖిగా చూసే దినం కూడా నీ భవిష్యత్తు ముందు జరగబోతుంది. కానీ నీ క్రియను బట్టి నమ్మకం ఉండి, మరణం వరకు నమ్మకం ఉండి, రేపొద్దున మొదటి పునరుద్ధరణలో ఉంటే కనుక ఆయన ముఖాముఖిగా చూడటమే కాదు, ఆయనకు నువ్వు పరిచయం చేసే దినం కూడా ఉంది ముందు. హల్లెలూయా. రెవల్యూషన్ చాప్టర్ 7లో చెప్తున్నాడు ఆయనకి పరిచయం చేసే దినం, ఆ యొక్క పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథం రెవల్యూషన్లో కనబడుతుంది. అయితే దావీదట ఆయన ఎందుకు నమ్మికుంచాడంటండి. నమ్మికుంచిన తర్వాత ఏం జరిగిందంట? అప్పుడు సహాయం కలిగిందంటే. హల్లెలూయా. మనం ఎవరెందు నమ్మికుంచాలి? రోగం నుంచి విడుదల పొందాలంటే ఎవరు నమ్మికుంచాలి? అప్పుల నుంచి విడుదల పొందాలంటే ఎవరి నుంచి నమ్మికుంచాలి? మన జీవితంలో ఏమైనా జరగాలంటేనండి ఎవరెందు నమ్మికుంచాలి? గట్టిగా చెప్పాలి. ఎవరైనా యేసయ్యా. హల్లెలూయా. యేసు యందు నమ్మికుంచిన వాడు ఏ మాత్రము కూడా సిగ్గున ఉండడు. ఎవడైతే నమ్మికుంస్తాడో వాడికి యేసయ్య సహాయం చేస్తానని చెప్తున్నాడు. నేను సహాయం చేస్తాను, నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను. నువ్వు నమ్మికుంటున్నావా? ఇది నీ జీవితంలో చాలా బలంగా ఉంటుంది. ఈ సమస్య నుంచి విడుదల పొందలేము, కానీ దేవుడు విడుదల ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. ఈ సమస్య నా జీవితంలో ఇంకా ఈ జీవితంలో ఇలా ఉండిపోద్దేమో అనుకుంటారు చాలా మంది, కానీ దేవుడు అండి అసాధ్యమైనది ఏది లేదు ఆయనకి. కానీ ఆయన ఎందుకు నమ్మికోసం చాలా ప్రాముఖ్యం. నీకు ఏదైనా దర్శనం వచ్చింది, ఏదో ఒక వాగ్దానం వచ్చింది, నలుగురికి చెప్తే ఏమనుకుంటారో, ఒకవేళ జరగకపోతే ఏమనుకుంటారో, అవన్నీ కాదు. నువ్వు ముందు నమ్మికొస్తే కనుక ఆయన ఎందుకు నువ్వు ఎవరేమనుకుంటారని ఆలోచించావు, నువ్వు బహిరంగ కూడా చెప్తావు. హల్లెలూయా. నువ్వు నమ్మికించినప్పుడు ఆటోమేటిక్ గా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆ నమ్మికించాడు, ఆ సహోదరి నమ్మికించుంది, ఆ కుమార్తె నమ్మికించుంది, ఆ కుమారుడు నమ్మికించాడు కనుక నేను ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. హల్లెలూయా. నమ్మికించాలి. మనం నమ్మికించినంత సేపు కూడా మన జీవితంలో కార్యం జరగాలంటే జరగవు. నువ్వు నమ్మికించలేదు కదా, నమ్మలేదు కదా. ఒకరోజు యేసయ్య దగ్గరికి ఒక తండ్రి వచ్చాడు. నా కొడుకు చిన్నప్పటి నుంచి అగ్నిలో పడిపోతున్నాడు, కొంచెం మీరు బాగు చేయగలరని చెప్పి మీ గురించి చాలా విన్నాను, ఊళ్ళంతా కూడా వింటున్నాను. యేసయ్య ఒకసారి కొంచెం బాగు చేస్తావా? నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్మికొస్తున్నానయ్యా, కానీ నాలో అపనమ్మకం రానివద్దు గురించి అంటున్నాడు. హల్లెలూయా. యేసయ్య అడిగింది ఒకటి, నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నానయ్యా, కానీ నాలో ఏం రానివద్దు, అపనమ్మిక రానివద్దు. వెంటనే యేసయ్య ఆ కుమారుని బాగు చేసి తన తండ్రికి అప్పగించినట్టుగా మనం సువార్తలో చూస్తాం. హల్లెలూయా. దావీదు నమ్మికుంచినప్పుడు దావీదు జీవితంలో అద్భుతాలు జరిగాయి. మనం కూడా నమ్మికుంచినప్పుడు అదే అన్నాడు దావీదు. మళ్ళీ ఒకసారి చదువుకుందామా? ఎవరు చదువుతారు? గట్టిగా బిగ్గరగా చదువుకోండి. ఒకసారి చదవడమే కాదు, అందులో అర్థాన్ని గ్రహించండి. ఎవరైనా నమ్మికుంచాలి? చదువున్నాను. ఎవరికి చదవండి చెల్లి, ఎవరైనా చదవ. నా ఆశ్రయము, నా కేడము. ఎస్. ఆయన యందు నమ్మికుంచెను గనుక నాకు సహాయము. ఆయన యందు నమ్మికుస్తే మనకు ఖచ్చితంగా సహాయం కలుగుద్దండి. హల్లెలూయా. ఎలాంటి సమస్య అయినా సంవత్సరాల తరబడి స్టక్ అయిపోయిన యేసు నామములో ఆయన సహాయం చేయబోతున్నాడు మనకి. హల్లెలూయా. భయపడొద్దు. అందుకే యేసయ్య యందు మనం నమ్మికుస్తాం. సమస్యను చూసి భయపడొద్దు.
ముదిరిపోతుంది, ఈ పరిస్థితి ముదిరిపోతుంది, అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, ఏం జరుగుద్దో తెలియదయ్యా, ఇంకెప్పుడు చేస్తావంటే నువ్వు నమ్మికుంచగలిగే ఖచ్చితంగా రైట్ టైంలో ఆయన కలగజేసుకుని అది నీ జీవితంలో మరిచిపోయినటువంటి ఒక టెస్ట్ మనీగా దేవుడు ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా. నీకంటూ ఒక సాక్ష్యం. ఆ సాక్ష్యం ఏంటంటే నువ్వు నిలబడిన విధానము, దేవుడి కొరకు నువ్వు నిలబడిన విధానము, దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టినటువంటి నీ జీవితం, ఇదంతా కూడా దేవుడు నీ సాక్ష్యం ద్వారా అనేకులు ఎదుట ఆయన ఏంటో చూపించుకోబోతున్నాడు. హల్లెలూయా. మీరు చూస్తే బైబిల్లో అనేక మందిని రోగులు స్వస్థపరిచాడు. ఈ 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు 10% 10 మందిని కూడా ఆయన హీల్ చేసిన తర్వాత 9 మంది తిరిగి రాకపోతే ఒకడు మాత్రమే ఆయన వచ్చినప్పుడు ఇంకా మిగతా 9 మంది వేరేటువంటి మాట ఆయన అడుగుతూ ఉంటాడు. కానీ నమ్మికుంచారు కనుక స్వస్థత పొందారు. ఈ రోజున చాలా మంది యేసయ్య చేయగలడని నమ్ముతారు, కానీ ఏదైనా ఆ జీవితంలో కార్యం జరుగుతున్న తర్వాత మళ్ళీ యేసయ్య దరిదాపుల్లో కూడా రారండి. హల్లెలూయా. కానీ అలా ఉండకూడదు. మనం అలాగా ఉండకూడదు. యేసయ్య ఒక ఆశీర్వాదం ఇవ్వడానికి కోసమే కాదు, నేను స్వస్థపరచడానికే కాదు, నీకు పిల్లల్ని ఇవ్వడానికే కాదు, లేదంటే నీకు వివాహం చేయడమే కాదు, లేదంటే నీ జీవితంలో ఏదో చేయడానికే కాదు, నీ కొరకు నీ పాపాల నిమిత్తం రక్తం చిందించి ఆయన ఆ యొక్క శిలువ మీద భయంకరమైన వేదన అనుభవించాడు, నీ పాపాల నిమిత్తం వెల చెల్లించాడు కనుక ఆయనతో నువ్వు మరణించే వరకు కూడా ట్రావెల్ చేయగలగాలి. హల్లెలూయా. నీ పాపాల కొరకు ఆయన బలయ్యాడు కనుక, నీ పాపాల కొరకు వెల చెల్లించాడు కనుక నువ్వు బ్రతుకున్నంత కాలము ఆయన కొరకు బ్రతికి చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఆయన ఉండే చోటకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అదే బైబిల్ మనకి నేర్పుతున్న పాఠం. హల్లెలూయా. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దావీదు నమ్మికుంచాడు కనుక దావీదు జీవితంలో దేవుడు అద్భుతంగా దేవుడే సహాయం చేశాడు. సౌలు చేతుల నుంచి విడిపించాడు. చూడండి, దావీదు అంత మంచి స్థితిలో వర్ధిల్లడానికి కావచ్చు, కొన్ని క్వాలిటీస్ దేవుడు చూస్తాడండి. మనం భక్తి చేస్తాం, గుడ్డ చెవులు పడి చేస్తారు భక్తి అంటారు చూసారా, అలా చేయకూడదు. ఒక భక్తి బైబిల్ మనకు నేర్పుతుంది ఎలా భక్తి చేయాలి. అందుకే దివారాత్రులు దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎవరైతే ఈ గ్రంథం చదువుతారో భక్తులు ఎలా దేవునితో నడిచారు, ఎలా భక్తి చేశారు, వాళ్ళ ప్రార్థన ఎలా చేశారు, వాళ్ళు ఎలా దేవుని మీద విశ్వాసం ఉంచారు, వాళ్ళు ఎలా దేవునికి లోబడ్డారు, ఇవన్నీ కూడా మనకి నేర్చుకోగలుగుతాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. అయితే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదనేటువంటి మాట మనం చూస్తున్నాం. అయితే ఈరోజు నేను పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా కొంత ప్రసంగాన్ని మీకు ఇస్తున్నా. అయితే ఒక సాక్ష్యాన్ని కూడా నేను ప్రేరేపించబడుతుంది, నేను చెప్తాను. ఆ మొబైల్ మనం చూస్తున్నాం, మీ ఎదురుగుండా కనబడుతుంది. అది ఒప్పో కంపెనీ. ఐ థింక్ మేబీ 14,000 పైనే, 40,000 అబోవ్. అది దేవుడు ఎస్టర్డే జస్ట్ మార్నింగ్ నాకు బయలుపరిచాడు. ఈవినింగ్ 9, ఐ థింక్ మేబీ 9 o'clock లోపు నా చేతిలో పెట్టాడు ఆ ఫోన్. హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తే నిమిషాల్లో గంటల్లో జరిగిపోతూ ఉంటాయి కొన్నిసార్లు అండి. మన దగ్గర దానికి కావాల్సినటువంటి ధనం కూడా లేకపోవచ్చు కొన్నిసార్లు, కానీ దేవుడు వాగ్దానం మీద మనం నమ్మికుంచినప్పుడు, నువ్వు హెల్ప్ చేస్తావు అని మనం నమ్మికుంచినప్పుడు దాన్ని ఎలా ఇవ్వాలో ఆయన మనకి ఇవ్వగలడు. హల్లెలూయా. నేను మార్నింగ్ నా ప్రభు మాట్లాడుతున్నారు, పరిచర్యకి నీవు ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఇది మొబైల్ ఇది సెట్ అవ్వట్లేదు, యాప్స్ అది ఈ మైక్ దానికి సెట్ అవ్వట్లేదు కనుక, ఆప్షన్ లేదు కనుక ఇది అందులోకి కూడా పగిలిపోయింది కొంచెం. అయితే ప్రభు నాకు ఆ ఫోన్ తీసుకోమన్నారు. ఫోన్ తీసుకో, నేను ఇస్తున్నాను పరిచయ నిమిత్తం, నేను గుప్పిళ్ళు ఇప్పిస్తానని చెప్పారు. సరే ప్రభు, ఆల్రెడీ అకౌంట్లో తండ్రి గారి ధనమే ఉన్నాయి, దశభాగం ఉన్నాయి, 4,000 అబౌవ్ ఉన్నాయి, 4,400 ఉన్నాయి. వెంటనే ప్రభు ఇస్తా అన్నారు. నేను అనేక సంఘాల్లో నేను నిలబెట్టబోతున్నాను అని చెప్పి ప్రభు నాకు బయలుపరచడం జరిగింది. వెంటనే ఈవినింగ్ కల్లా దేవుడు ఆ ఫోన్ చేతిలో పెట్టాడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మన దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడో దానికి తగ్గటువంటి శక్తి మన దగ్గర లేకపోవచ్చు, దాని సరిపడే ధనం లేకపోవచ్చు, సపోర్ట్ లేకపోవచ్చు, కానీ దేవుడు ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి ఆ సామర్థ్యాన్ని దేవుడే ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే యూట్యూబ్ పరిచర్య, నువ్వు వీడియో రికార్డ్ చేయి, ప్రతిదీ యూట్యూబ్లోకి రావాలి అని ప్రభు చెప్పడం. ఆ ఫోను ఈవినింగ్ కల్లా దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. నేను ఎస్టర్డే ఈవినింగ్ మందిలోనే ఉన్నాను, మేబీ 5 hours ఐ థింక్ మేబీ 5:45 నేను మొరపెట్టాను. ఎస్టర్డే నేను ప్రార్థన చేసుకుని మొత్తం దేవుని సన్నిధిలో గడిపాను నా టైం అది. 5 hours 45 minutes నేను ప్రార్థనలో ఉన్నాను. అయితే ఆ ఫోన్ వచ్చే ముందు నా ఫోన్ కూడా వీళ్ళు తీసుకెళ్లారు. అపవాది మాట్లాడుతున్నాడు, ప్రేరేపిస్తున్నాడు, ఫోన్ రాదు, దొరకలేదేమో, ఫోన్ లేదేమో, థాట్స్ ఇస్తున్నాడు. అంతే, నేను ప్రేయర్లో ఉన్నాను. ప్రభు అంటున్నారండి, నీ హెచ్చింపుని ఎవరు ఆపలేరు. హల్లెలూయా. నీ హెచ్చింపుని ఎవరు ఆపలేరు, నీ పరిచయ నిమిత్తం ఇస్తున్నాను, నీ చేతిలో ఉంటుంది అన్నారు దేవుడు.
మొబైల్ వచ్చింది, మందిలో నేను దేవుని స్తుతించాను. దేవుని స్తోత్రాలు కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, దేవుడు నమ్మకమైనది. ఒకప్పుడు నీకు యేసయ్య ఏం చేశారు నీకు అని నా ప్రజలు నా రక్త సంబంధులు అడిగారు. కానీ యేసయ్య ఈ రోజు ఏం చేశాడో కంటికి చూపిస్తున్నాడు. హల్లెలూయా. నమ్మి కూర్చున్నావా? నమ్మి కూస్తే దేవుడు చేయగలడు నీ జీవితంలో కార్యాలు. నమ్మి కూర్చున్నావా? ప్రభు చెప్పారు, నేను ఈయన వాడుకుంటానని చెప్పారు ఆంతోని గారిని. మార్నింగే చెప్పారు, ఎస్టర్డే ఈ మార్నింగ్ నాకు నేను ఆంతోని వాడుకుంటానని చెప్పారు. ఆయనే వాడుకున్నారు. ఆయన అకౌంట్ మొత్తం అంతా కూడా ఆయన అకౌంట్ ద్వారా బజాజ్ ఫైనాన్స్ ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దేవుడు ఎవరొకరు అలా నిలబెట్టుకుంటాడు, ఆ సమయానికి అలా నిలబెట్టేస్తాడు. అంతే. మనం నమ్మిక ఉంచాలి. అనేకమైన వాగ్దానాలు నాకు ఇచ్చాడు. నాకు ఇది నీ చిత్తమా ప్రభు, ఈ వాగ్దానం చదువు, నీ పరిచర్య విస్తరించబోతుంది అన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు ఆ ఫోన్ పట్టుకెళ్ళి మేము ఎక్కడ మెసేజ్ చెప్పినా దాని ద్వారా రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టచ్చు. హల్లెలూయా. ఈ మైక్ తీసుకెళ్ళొచ్చు, క్లారిటీగా వాయిస్ ఉంటది. దేవుడు అన్నాడు, ఆ ఫోన్ వచ్చిన తర్వాత, ప్రభుని స్తుతించిన తర్వాత ఏమన్నారు తెలుసా మీకు? నేను నీకు హెలికాప్టర్ ఇవ్వబోతున్నానని గట్టిగా చెప్పు అన్నారు ప్రభు. హల్లెలూయా. నేను నీకు హెలికాప్టర్ ఇవ్వబోతున్నా, నీకు వందలని చెప్పన్నారు ప్రభు. మందిలో చెప్పాను నేను. దేవుడు పెంట కుప్ప మీద దీనుల్ని దరిద్రులండి లేవనెత్తే దేవుడు మన దేవుడు. నువ్వు నమ్మికుస్తావా? నేను ఈరోజు టెస్టిమనీ షేర్ చేసుకుంటున్నాను. ఎస్టర్డే వీళ్ళిద్దరు సాక్షులు, నా దేవుడు సాక్షి. మార్నింగ్ ఫోన్ చేశాను ఈయనకి, దేవుడు ప్రేరేపణ తర్వాత ఆయనకి ఫోన్ చేశాను. ఎప్పుడు 9 o'clock 8 o'clock వస్తాడు. ఆయన కూడా పెందరగాడే వచ్చాడు. దేవుడు నడిపించారు. ఎస్టర్డే ఈవినింగ్ 9 o'clock మందిలో దేవుని ఫోన్తో నేను స్తుతించాను. దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. దేవుడు ఎలా నడిపిస్తాడు అన్నది ఐ డోంట్ నో. నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మికను బట్టి, నీ యథార్థతను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి దేవుడు నీ జీవితంలో చేయాల్సింది చేస్తే నీ జనరేషనే కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి టోటల్ ఎంటైర్ వరల్డ్ లో కూడా నేను ఒక సాక్షిగా నిలబెట్టగలడు ఆయన. హల్లెలూయా. నీ జీవితం ద్వారా అనేక మందిని ప్రభావితం చేస్తాడు. నీ జీవితంలో ఆయన చేసిన కార్యాలు బట్టి అనేక మంది విశ్వాసాన్ని పురుగులుపుతాడు అనమాట. దేవుళ్ళో అనేక మంది విశ్వాసాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాడు అనమాట. చూసావా, ఆ బిడ్డ జీవితంలో నేను చేశాను కదా, ఆ బిడ్డ నా అందు నమ్మికుంచినప్పుడు, ఆ బిడ్డ జీవితంలో ఇలాంటి కార్యాలు చేసినప్పుడు నువ్వు కూడా నమ్మికుస్తే, నువ్వు కూడా ఎదురు చూస్తే, నువ్వు కూడా యథార్థంగా భక్తి చేస్తే నేను నీ జీవితంలో చేయనా? హల్లెలూయా. చేయడం మన జీవితంలో ఆయన. దేవుడు పక్షపాతి కదా, మనం ఇంకా పక్షపాతి. మాకు 4 పిల్లలు ఉన్నారు అనుకో, ఒకలా చూడొచ్చు, కానీ దేవుడు అందరినీ సమానంగానే చూస్తాడు. నీ జీవితంలో ఈ రోజున దేవుడు నీకు చెప్తున్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తే, దేవుడు నీకు హెల్ప్ గా ఉంటే, ఆయన నీకు సహాయకుడిగా ఉంటే నీ జీవితంలో ఏం చేయాలో ఆయన చేయగలడు. హల్లెలూయా. చూడండి, అయితే దావీదు నమ్మికుంచాడు కనుక నమ్మికుంచాడు, మీరు కూడా నమ్మికుంచాలి. నమ్మికుంచినప్పుడు దేవుడు సహాయాన్ని పొందుకున్నాడు. థర్డ్ వన్, ఒకసారి దావీదు జీవితంలో ఏం జరిగిందో చిన్న సందర్భాన్ని మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతంలో ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. మొదటి దినవృత్తాంతం 14వ అధ్యాయంలో మనం చూద్దాం ఒక్కసారి. మొదటి దినవృత్తాంతంలో 14వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. ఏమన్నాడో ఒకసారి చూద్దాం. దావీదు మొదటి దినవృత్తాంతంలో 14వ అధ్యాయము 8 నుంచి నేను చదువుతున్నాను. దావీదు ఇజ్రాయేలు మీద రాజుగా అభిషేకం చేయబడిన విని ఫిలిష్తీయులందరూ దావీదును వెతకి పట్టుకొనుటగా బయలుదేరగా, దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొని పోయాను. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయిల లోయలో దిగిరి. ఫిలిష్తీయుల మీదకి నేను పోనీడలా నీవు వారిని నా చేతికి అప్పగించదువా? జాగ్రత్తగా ఉండండి. దేవుడు దావీదు సహాయం చేశాడని మనం విన్నాం. దావీదు కూడా ఎవరి మీద ఆధారపడ్డాడు? ఎవరిని అప్రూవ్ చేయడు? ఎవరి సహాయం కోరుకున్నాడు? నువ్వు అప్పగిస్తావా? నువ్వు నా చేతికి అప్పగిస్తావా? మళ్ళీ చెప్తాను, నువ్వు నా చేతికి అప్పగిస్తావా? దేవుణ్ణి అడగకుండా ఒకవేళ దావీదు ముందుకెళ్ళి ఉంటే దావీదు జీవితంలో ఏం జరుగుండేదో. అయితే నా చేతికి అప్పగించదువా అని దావీదు దేవుని వద్ద ఏం చేశాడండి? ఎలా చేశారు మీరు విచారణ? ఇప్పటికీ విచారణ చేయగే కదా మీ జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. విచారణ చేయాలి. విచారణ చేస్తే యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించిందని సెలవిచ్చాను. హల్లెలూయా. నేనేం చేస్తాను తెలుసా? దావీదుకి దేవుడు సహాయం చేశాడు. దావీదు కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డాడో దావీదుకి దేవుడు ఏం చేశాడంట? సహాయం చేశాడంట. వెళ్ళు, నేను వారిని చేతికి అప్పగిస్తానన్నప్పుడు అప్పగించాడు. దావీదు ఏం చేశాడు? 11వ వచనం, వారు బయల్పే రాజ్యంలోకి వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతం చేసి జల ప్రవాహములు కొట్టుకుని పోయినట్టు యెహోవా నా శత్రులు నా ఎదుట నిలవకుండా నాశనం చేసినందుకు నా స్థలములకు
బయలుపే రాజ్యము అని పేరు పెట్టాడు. అక్కడ శత్రువుని జయించాడు, శత్రువులు జయించగలిగాడు. ఒక గొర్రెల కాపరి, ఏ సహాయం లేనటువంటి ఒక వ్యక్తి సమాజం తొక్కేయాలని చూసింది. సౌలు ఎలాగైనా సరే ఇతను హతమార్చాలని చూశాడు. కానీ దేవుని ఆనుకుని తన ఆత్మీయ జీవితంలో నడుస్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుడు నన్ను హెచ్చిస్తానన్నాడు కదా, దేవుడు నన్ను అభిషేకించాడు కదా అని విశ్వాసంతో నమ్మికుంచినప్పుడు దావీదుని దేవుడు హెచ్చించాడు. హెచ్చించుకుంటూ ఈ రోజున ఒక చక్రవర్తిగా చూపిస్తాడు. ఇజ్రాయెల్ ప్రజల్లో చక్రవర్తిగా, ఎలాగంట చక్రవర్తిగా. మీరు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వెళ్తానండి, దావీదు సమాధి కూడా వాళ్ళు చాలా చక్కగా పొందుపరిచారు. వాళ్ళందరూ కూడా యూదులందరూ తిరిగేటువంటి లొకేషన్ లోనే దావీదు సమాధి ఉంటది. చాలా ఆశ్చర్యం పెడతా ఉంటది. అయితే యూదులంటే ఎక్కడన్నా లంచ్ చేసినా టిఫిన్ చేసినా కూర్చున్నారు అనుకోండి నలుగురు, వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తండ్రి అయిన దేవుడి గురించి మాట్లాడతారంట. సెకండ్ వన్ దావీదు గురించి మాట్లాడుకుంటారంట. హల్లెలూయా. అంటే దావీదుని దేవుడు అంత అలా బ్లెస్ చేసి తరతరాలు ఎన్నో జనరేషన్లు గడిచినప్పటికీ దావీదు చేసిన భక్తి కానివ్వండి, దావీదు హెచ్చించిన విధానం కానివ్వండి, దావీదు బ్రతికిన బ్రతుకు కానివ్వండి, ఆ తండ్రిని దేవుడికి ఇప్పటికీ కూడా మహిమ తీసుకొస్తుంది. ఆ దేవుని ప్రజలు దావీదు గురించి మాట్లాడుకుంటారంట, డిస్కషన్ చేసుకుంటూ ఉంటారంట. అందుకే దావీదు సమాధి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లొకేషన్ లో పెట్టడం నేను చూశాను. అది వీడియో చాలా ఒక ఘనత. తను చనిపోయాడు కానీ ఎందుకు అంత ఘనత ఇవ్వబడింది? నిజంగా మనం ఆయన ఎందుకు నమ్మికుంటున్నప్పుడు మన జీవితాల్లో ఊహించలేని కార్యాలు ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఇది నా జీవితంలో జరుగుద్దా, ఇది నా వల్ల కాదు, లేదంటే నాకు సహాయం చేయరు ఎవరు, నాకు సపోర్ట్ లేదు కదా, కానీ దేవుడు సహాయం చేస్తానని దేవుడు ముందుకు వచ్చాడు. నేను సహాయం చేస్తాను అన్నాడండి. ఇదిగో భయం ఆయన అంటే నేను సహాయం చేస్తాను ముందుకు వచ్చాడు. మరి నువ్వు ముందుకు రావడానికి ఎందుకు ఇంక భయం? ఇంకా హల్లెలూయా. దేవుడే నేను సహాయం చేస్తాను ముందుకు వచ్చాడు. కానీ మనం ముందుకు వెళ్ళాలి వద్దా? ఏది ప్రభు జరుగుద్దా లేదా నాకు ఎందుకు డౌట్గా ఉంది, నలుగురు అవమానం వచ్చేది నాకు అంటే చిత్తమా. యోసేపు గురించి చెప్పమంటున్నారు పరిశుద్ధాత్ముడు. యోసేపు ఒక విజన్ చూశాడు. చూస్తే ఓకే ఆ విజన్ నమ్మి వాళ్ళ అన్నకి చెప్పాడు. వాళ్ళ నాన్న చెప్పాడు, నువ్వు మమ్మల్ని అందరినీ వెళ్తావేంటారు, నువ్వు నీ బ్రతుకు అలాగ ఉంటుందా అంటారు కదా మనోళ్ళు. నీ మొహం ఎప్పుడు అద్దంలో చూసుకున్నవారు నువ్వు అంటారు కదా, అంటారు అనరా. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అలా మొహాలు అద్దంలో చూసుకోమని అండండి. హల్లెలూయా. దేవుడు మన రూపాన్ని చూస్తేనండి దేవుడి దగ్గర మనం వెళ్ళలేము. హల్లెలూయా. దేవుడు మన అంతరంగాన్ని మాత్రమే చూస్తాడు, మన హృదయాన్ని మాత్రమే చూస్తాడు, మన మనసు మాత్రమే చూస్తాడు. హల్లెలూయా. ఈ యోసేపుని చూశాడు, యోసేపు దర్శనం ఇచ్చాడు. అందరూ అంటున్నారు, రే కలగానే ఉడుతున్నాడు చూడరా అని. సొంత సహోదరులే రక్త సంబంధులే అంటున్నారు. గోతులు పాడేశారు, అమ్మేశారు. 20 తులాల వెండికి అమ్మేశారండి. ఎంతకండి? 20 తులాలు. మీ బైబిల్లో కనబడే జనసస్సులో 20 తులాల వెండికి స్పష్టంగా అమ్మబడ్డాడండి యోసేపు. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు బానిస, కానీ దేవుని యందు నమ్మికుంచాడు. హల్లెలూయా. పాపము చేయలేదు, పారిపోలేదు, అక్కడి నుంచి ఎలాగైనా సరే వెళ్ళిపోవాలని ఒకసారి ప్రయత్నం చేశాడు. నేను ఏ తప్పు చేయలేదు, నా గురించి నువ్వు ఫరోకు చెప్తావా అన్నాడు. కానీ దేవుడు దాన్ని అతని జీవితంలో ఆశీర్వాదంగా మార్చాడు. హల్లెలూయా. ఒకవేళ ఫరో కనుక బయటికి తీసుకుంటుంటే మళ్ళీ గొల్లు కాసుకోవడమే యోసేపు పని. కానీ తనకి ఇచ్చిన దర్శనం నెరవేర్చబడాలి కనుక దేవుడు కలగ చేసుకుని తగిన సమయంలో దేవుడే ఐగుప్తు దేశంలో తనంటే ఏంటో దేవుడు చూపించుకున్నాడు. హల్లెలూయా. దేవుడు రైట్ టైంలో స్పందిస్తాడు. దేవుడు నీకు సహాయం చేయడానికి రైట్ టైంలో ముందుకు వస్తాడు. ఆయన అడుగేశాడంటే కనుక నీ హెచ్చింపుని ఈ భూమి మీద ఎవడు ఆపలేడు. హల్లెలూయా. ఎవడు ఆపాలనుకున్నా సరే ఆపలేడండి, ఆయన ముందుకు అడిగేస్తే. హల్లెలూయా. అందుకే దావీదు ఎలాగైతే దేవుని దగ్గర విచారణ చేశాడో, దావీదుకి దేవుడు సహాయం చేశాడు, దేవుడు దావీదుని నమ్మికుంచాడు. నెక్స్ట్ థర్డ్ వన్ మనం చేయాల్సింది ఏంటంటే దేవుని దగ్గర విచారణ చేయాలి. ఏం చేయాలండి? విచారణ చేస్తే నువ్వు వెళ్ళమంటే నేను వెళ్తా, నువ్వు ఇక్కడ పరిచయం చేయమంటే చేస్తా, వివాహం అవ్వచ్చు, మినిస్ట్రీ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఏదైనా సరే దేవుని దగ్గర మనం విచారణ చేయొచ్చు, తప్పులేదు. విచారణ చేస్తే దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. తన చిత్తం చేస్తే దేవుని సన్నిధిలో మనం నిలబడతామంట. హల్లెలూయా. అందుకే తర్వాత దావీదు జీవితంలో ఏం జరిగిందో ఇంకోసారి చూద్దాం. దేవుడు ఏ విధంగా సహాయం చేసాడో కూడా చూసుకుందాం. అదే దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయంలో 13 నుంచి మనం చదువుకుందాం. 13 నుంచి చదువుకుందాం. ఓకే చదువున్నాను. తిరిగి మళ్ళీ సెకండ్ వన్ ఏం చేశాడమ్మా? ఆల్రెడీ ముందు ఒకసారి నేను విచారణ చేశాను కదా, ఆల్రెడీ జయించాను కదా, మళ్ళీ ప్రార్థన చేయక్కలేదు, దేవుని అడగక్కలేదు, వెళ్ళిపోతాను అనుకున్నానండి. ప్రార్థన చేయమంటే పొద్దున్న చేశాను మమ్మీ, జస్ట్ హాఫ్ అన్ అవర్ చేశాను. మళ్ళీ ఇంకా ఆ రోజు ప్రార్థన ఉండదు. ఇక పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేశారు కదా, మరి మధ్యాహ్నం లంచ్ ఎందుకు, సాయంత్రం డిన్నర్ ఎందుకు, ఇంకా మానిచ్చి కదా. మానతారండి. టయ్యానికి ప్లేట్ నిండా కావాల్సిందే, ప్లేట్ నిండా ఉండాల్సిందే. చికెన్ లేదు, మటన్ లేదు, ఫిష్ లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు. ప్రార్థన చేయంటే చేశాను మమ్మీ, పొద్దున్న ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ చేశాను. నీకేం తెలుసు? 2 ఇడ్లీ వేస్తే మాత్రం తినరు, 4 ఇడ్లీ ఉండాలి, 2 రకాల చట్నీ ఉండాలి. ఏమన్నా అంతేనా? మరి దీంట్లో కాంప్రమైజ్ అవ్వగా
మరి దేవుడు ప్రార్థన ఆత్మీయ జీవితంలో ఎందుకు? చచ్చిన బ్రతుకు ఎందుకండి మనకి? హల్లెలూయా. క్రైస్తవుడు నిజంగా ప్రతి ఒక్కడు రెవ్వవేలతో రగిలిపోతే ఈ బడి భారతదేశం అంతా మారిపోనేమో. అందరూ చచ్చిన స్థితిలోనే ఉన్నాం, ఆత్మీయ జీవితంలో చచ్చిపోయాం. ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు ప్రార్థన, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన, నష్టం వచ్చినప్పుడు ప్రార్థన, రాగం వచ్చినప్పుడు ప్రార్థన. ఈ క్రైస్తవులు ఎక్కువైపోయారు ఈరోజు భారతదేశంలో. వాటిలో ఎంటర్ వాళ్ళు చెప్పొచ్చు. కానీ దేవునితో నడవాలి, హానుకు నడిచినట్టు దేవుని కొరకు ఉపయోగపడాలి, దేవుని రాజ్యాలు విస్తరించాలి, దేవుని చిత్తం చేయాలనుకున్నవాడు ఎంతమంది చెప్పండి ఒకసారి? హల్లెలూయా. అలా అనుకున్న వాళ్ళు ఎంతమంది? ఆర్ యు బిలీవర్? నువ్వు విశ్వాసవా? ఆర్ యు క్రిస్టియన్? నువ్వు క్రైస్తుడువా? ఒకసారి బైబిల్ పట్టుకుని చెప్పు, నేను నిజంగా క్రైస్తున్నా చెప్పు. నీ క్రియలు నీకు తెలుసే కదా, నేను క్రైస్తున్నా కాదా? ఒకసారి ఆలోచించి చెప్పండి, మీ క్రియలు ఎలాగ ఉన్నాయి. అందుకే ఎవ్రీబడి నాట్ క్రిస్టియన్. అంతేనండి, ఎవ్రీబడి నాట్ క్రిస్టియన్. ప్రతివాడు క్రైస్తవుడు కాదు. యేసు చెప్తున్నాడు, నన్ను కనుక నువ్వు వెంబడించాలంటే నీకు నువ్వు ఉపేక్షించుకుని నీ సిలువను వెతుకుని నువ్వు వెంబడించాలి. నీకు నువ్వు ఉపేక్షించుకుని నీ సిలువ వెతుకుని వెంబడించాలి. అన్ని జనం నుంచి రక్షించబడుతున్నారు. ఈ రోజున ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రాణం మీదకి వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, కుటుంబాలు విడిపోతున్నాయి, వదిలేస్తున్నారు. అయినా సరే యేసును వెంబడిస్తున్నారు కదా. బైబిల్లో రాయబడింది, సమస్త అన్ని జనులకి ఆయన మందిరం ప్రార్థనా మందిరం అనబడుతుందట. ఆ లేఖన భాగం నెరవేర్చబడుతుంది కదా. రేపు ఒక రోజున మనకు కూడా తీర్పు ఉండబోతుంది మనందరికీ. మరి ఒక లేఖన భాగమే ఎంత బలంగా నెరవేర్చబడితే యావత్ భారతదేశంలో, ఒక భారతదేశం ఒక ప్రపంచంలో, ఒక భారతదేశంలోనే 100% పైన అన్ని జనులు మార్చబడి సేవ చేస్తున్నారు కదా. మరి రేపు పొద్దున మన పరిస్థితి ఏంటి? తీర్పు ఎలా ఉంటుంది? అసలు మన క్రియలు అలాగా ఉన్నాయి? వదులుతాడు దేవుడు? ఒక లేఖన భాగం, ఒక స్క్రిప్చర్ అలా నెరవేర్చబడితే, ఫుల్ఫిల్ అవుతుంటే సమస్త అన్ని జనులు ఆయన మందిరానికి వచ్చి మోకాళ్ళేసి నువ్వే దేవుడివి, నువ్వే దేవుడివి, నువ్వు గొప్ప దేవుడు అంటున్నారు కదా. అంటున్నారు లేదా? అంటున్నారు లేదండి? మీకు అర్థం చూస్తున్నారు కదా. అన్ని జనులు ఒకప్పుడు అతని జీవితుడు మీకు తెలుసు, కానీ ఈరోజు చర్చకొచ్చి నువ్వే దేవుడివి, యేసు నువ్వే దేవుడివి, యేసు నువ్వే దేవుడు అంటున్నారు కదా. యేసు అంటున్నాడు, తండ్రి దేవుడు కూడా నేను తప్ప ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఐజా చాప్టర్ 45 చెప్తాడు ఆయన. ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన దేవుడు. సమస్త జనులు కూడా ఆయన దగ్గరికి వచ్చి ప్రతి నాలుగు ఆయన ఒప్పుకొని ప్రతి మోకాలు ఆయన ఎదురు వంగుతుంది కదా. మరి మనం ఎలా బ్రతుకుతున్నాం? మన జీవితం ఎలాగ ఉంది? ఆర్ యు బిలీవర్? ట్రై టు అండర్స్టాండ్ మీ గాస్పల్. ఒకసారి విశ్వాసులారా, మీరు యొక్క సువార్తను అర్థం చేసుకోండి. నువ్వు నిజంగా క్రైస్తుడు అయితే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆత్మీయ జీవితం బయటకు వస్తుంది. నువ్వు నిజంగా క్రైస్తుడు అయితే, దేవునితో నడుస్తున్నావు లేదో నువ్వు ఎప్పుడు తెలుసా? నలుగురిలో ఉన్నప్పుడు కాదు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆత్మీయ జీవితం అక్కడ బయటకు వస్తుంది. నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివో కాదు అప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఒకసారి మనం గమనిస్తే దావీదుకి దేవుడు ఎందుకు సహాయం చేశాడు? దావీదు కూడా దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు విచారణ చేశాడు. సెకండ్ టైం కూడా విచారణ చేశాడు. ప్రభా నేను వెళ్ళొచ్చా? చూడండి అక్కడ ఏమంటాడు, మళ్ళీ చూద్దాం. 13 నుంచి చదివిన తల్లి. ఫిలిష్తీయులు మరలా ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేశాడు. అందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోగా వారి తప్పించుకొని చుట్టూ తిరిగి కంబళి చెట్లకు ఎదురుగా నిలిచి, కంబళి చెట్లు కొనలయందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడును. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయులు దండును హతం చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళుచున్నాడని సెలవిచ్చాడు. హల్లెలూయా. తర్వాత 16 కూడా దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారం దావీదు చేశాడు. దావీదు కంటే ముందు ఇప్పుడు ఎవరు నడిచారండి? మీకు ఎలాగ ఏం చెప్పాను? దేవుడు సహాయం చేయడానికి 2 అడుగులు కాదు 10 అడుగులు వేస్తున్నాడు రామబాబు అని ముందుకి. కానీ వెళ్తున్నాం మనం? చెప్పండి, మనం వెళ్తున్నామా? దేవుడు 10 అడుగులు వేసాడండి సహాయం చేయడానికి. మనం వెళ్తున్నామా? నమ్మిక ఉంచుతున్నామా? విశ్వాసం ఉంచుతున్నామా? ఎవరినో లోకంలో ఉన్న వ్యక్తుల మీద నమ్మిక ఇస్తాం, ఎవరో లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద వాళ్ళ మాట మీద మనం ఆశ పెట్టుకుంటాం. కానీ దేవుని నమ్మిక ఇచ్చినప్పుడు దేవుడు దావీదుకి సహాయం కలిగిందంట. హల్లెలూయా. దేవుని నమ్మిక ఇస్తే నీ జీవితాల్లో కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయనటువంటి కార్యాలు ఆయన చేయగలడు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నమ్మిక ఉంచుదాం ఆయన నమ్మిక ఉంచుతామా? నేను నమ్మిక ఉంచుతానని చెప్పగలవా? ఎస్, నేను పూర్తిగా నమ్మిక ఉంచుతున్నాను ప్రభా, నేను చూడబోతున్నాను నీ కార్యం చెప్పి. చూడండి ఒకసారి Psalm 28 verse 7 ఒకసారి చదువుతారు ఎవరైనా? ఎవ్రీబడి కెన్ రీడ్. ఎస్. నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము. ఎస్, చాలమ్మా. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ మై షీల్డ్, మై హార్ట్ ట్రస్టెడ్ ఇన్ హిమ్ అండ్ ఐ ఆమ్ హెల్ప్డ్ అనేటువంటి, నేను దేవుని ఎంత నమ్మిక ఉంచాను, దేవుడు నాకు సహాయం చేసినటువంటి మాట తెలుగులో కనబడుతుంది. అవునా? ఇంగ్లీష్ లో కూడా చూస్తే ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అనేటువంటి మాట, అండ్ మై షీల్డ్, మై హార్ట్ ట్రస్టెడ్ ఇన్ హిమ్ అండ్ ఐ ఆమ్ హెల్ప్డ్.
నేను ఆయన యందు నమ్మిక ఉంచాను కనుక నేను ఆయన దగ్గర నుంచి సహాయాన్ని పొందుకున్నాను. హల్లెలూయా. నేను ఆయన యందు నమ్మిక ఉంచాను కనుక ఆయన నాకు సహాయం చేశాడు. ఒక హెల్ప్ చేసినటువంటి మాట, హెల్ప్డ్ అనేటువంటి మాట ఉంది ఇంగ్లీష్ లో, హెల్ప్డ్. చూసారా, దేవుడు తగ్గించుకోవడానికి ఎప్పుడూ సిద్ధమే. దేవుడు ఎలాంటి పరిస్థితి నుంచి అయినా సరే మనకు సహాయం చేయడానికి సిద్ధమే. దేవుడు మనల్ని హెచ్చించడానికి సిద్ధమే. కానీ మనం ఏం చేయాలట? Deuteronomy chapter 28 ఫస్ట్ మొదటి వచనంలో అంటాడు, నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు ఆయన కట్టలు నీవు గైకుంటే నువ్వు సమస్తల కంటే హెచ్చించబడతావు. ఈ రోజు క్రైస్తవులు అనేక మంది తాగుబోతులు ఎందుకు అయిపోయారు? అనేక మంది కుటుంబాల్లో ఎందుకు సమాధానం లేదో? దేవుని ఆజ్ఞలు కట్టలు గైకుంటే క్రైస్తవ జీవితాలు అలాగుంటాయి. ఇతరులకు ఆశీర్వాదకరంగా మాదిరికరంగా ఉంటాయి కదా, ఇతరుల్ని దేవుని సన్నిధికి నడిపించే విధంగా ఉంటాయి కదా, అనేకమైన గొర్రెల్ని దేవుని మందులు నడిపించేటువంటి కుటుంబాలకు ఉంటాయి కదా. ఎందుకు మీ కుటుంబాలు ఈ రోజు అలా లేకపోని? ఈ రోజున 25, 30, 40+ వచ్చినాయి, 45 కూడా వచ్చేసింది. కానీ దేవుని కొరకు నువ్వేం సాధించావు? ఈ రోజున దేవుని కొరకు నువ్వేం సాధించగలిగావు? కనీసం 10 మందినైనా రక్షించగలిగావా? కనీసం ఒక కుటుంబాన్ని, ఒక అన్ని జనుల నుంచి ఒక కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించగలిగావా? ఒకసారి నీకు నువ్వు పరిశీలన చేసుకో. నీ ఆస్తి ఎంతైనా కావచ్చు, నీకు బంగారం ఉండొచ్చు, నీకు ఏదైనా ఉండొచ్చు, ఐ డోంట్ నో, బట్ నువ్వు చచ్చిపోతే రేపు పొద్దున ప్రభు దగ్గర ప్రభువా నీ కొరకు నేను ఇది చేశానని అని చెప్పేటువంటి సాక్ష్యం ఉందా? హల్లెలూయా. అది మనం కలిగి ఉందామా? దయచేసి దేవుని యందు నమ్మికిస్తామా? దేవుని యందు నమ్మికిస్తామా? దేవుని యందు నమ్మికిస్తే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇంకో ఇదే 19వ కీర్తనలో ఒక మాట రాయబడింది. 19వ కీర్తనలో ఒక మాట రాయబడింది. దేవుడు దేవుని యొక్క ప్రసన్నతను కావచ్చు, తన మహిమను ఎలా వివరిస్తున్నాడో దావీదు చూడండి. 6వ వచనం, అతడు ఆకాశమును ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దారి చుట్టూ తిరిగి వచ్చున్నాడు. దేవుడట దావీదు చెప్తున్నాడు. దావీదు కీర్తన, ప్రధాన గాని దావీదు కీర్తన 19వ కీర్తన, Psalm 19:6, అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరంటండి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వస్తున్నాడట. దావీదు ఎలా దేవుని కనపరుస్తున్నాడు చూసారా? దేవుడి గురించి ఎలా మాట్లాడుతున్నాడు. కానీ మనము దేవుని కొరకు ఒకసారి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? ఒకసారి దేవుడు దావీదుని చరిత్రలో నిలిచిపోయేవాడిగా చేశాడు. టోటల్ ఎంటైర్ వల్ల ఒక బ్లెస్డ్ పర్సన్ గా చేయడమే కాదు, ఈ రోజున తరతరాలు చెప్పుకునే విధంగా చేశాడు. అంతేకాదు, దావీదు కుమారుడు అని చెప్తూ దావీదు పేరుని రెవల్యూషన్ దాకా తీసుకెళ్ళాడు. రెవల్యూషన్ దాకా తీసుకెళ్ళాడండి. నీ పేరు జీవగ్రంథంలో ఉంటుందా? అసలు ఒకసారి పరిశీలన చేసుకో. ఎక్కడ ఉండాలి నీ పేరు? జీవగ్రంథంలో ఉంటుందా? దావీదు పేరు ప్రకటన గ్రంథం దాకా తీసుకెళ్ళాడు మనం విన్నాం. ఎక్కడ ఉందంటే దావీదు పేరు మీరు చెప్పగలరా? రెవల్యూషన్ చాప్టర్ 5. ఎస్, ఏడవకము, ఇదిగో ఎస్ ఎస్ తీసి ఎస్ చాలు నాన్న. దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము పాడతాం కదా, యోధా గోత్రపు సింహమా పాట పాడతాం. కానీ పిల్లరా, ఈ రోజున నేను చెప్పేది ఒకటేమి, దేవునికి సహాయం చేస్తాడట. నమ్మికుస్తావా? దేవునికి సహాయకుడిగా ఉంటాడట. 10 అడుగులు వేస్తాడట నీ కోసం. నువ్వు ఆయన కొరకు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి, దేవుని చిత్తం నీ జీవితంలో జరగడానికి, దేవుని పని నువ్వు పూర్తి చేయడానికి, నీ జీవితంలో ఏదైనా అవ్వచ్చు. పని చేసుకుంటూ గాస్పల్ ప్రకటించడమా, లేదంటే నీ కుటుంబాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునిలో నడిపించడమా, ఏదైనా సరే దేవుని చిత్తం చేయండి, దేవుని ఆజ్ఞలు కట్టడలు గైకోండి, దేవునికి సహాయం చేస్తానంటున్నాడు. నువ్వు కూడా ఆయన సహాయం పొందుకోవడానికి విశ్వాసంతో నమ్మికుంచు. చూడండి, ఆ మాట చదవని నేను క్లోజ్ చేస్తాను. సామ్ చదువున్నాను ఒకసారి. Psalm 28:7 గట్టిగా చదువుకుందాం. ఎవరికాలు చదువుకుందాం. ఇంకా నేను క్లోజ్ చేస్తాను. గట్టిగా ఒక్కసారి మనం చదువుకుందాం. ఎస్, నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము నమ్మికించను కనుక కలిగాను. చూడ నెక్స్ట్ వన్ కూడా చదువునా. కావున ఎస్ ఎస్ చాలు నాన్న, చాలు. 7వ వచనం, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మికించింది. నా హృదయం ఆయన యందు నమ్మికించింది గనుక నాకు సహాయం కలిగింది. కావున నా హృదయము ప్రహర్షించింది, కీర్తనతో నేను ఆయన స్తుతిస్తాననేటువంటి మాట కూడా దావీదు భక్తుడు రాసినట్టుగా చూస్తున్నాం. The Lord is my strength and my shield. My heart trusts in him and I am helped. Therefore my heart greatly rejoice and with my song I will praise him అనేటువంటి మాట ఇంగ్లీష్ లో చూస్తున్నాం. ఏం చేస్తాడటండి? I will praise him. నేను ఏం చేస్తాను? స్తుతిస్తాను. మోకరించండి, దేవుని దగ్గర అడగండి. ప్రభువా, నేను నమ్మికూస్తున్నాను, నీ కార్యాలు చూడబోతున్నాను. నిన్ను నలుగురిలో కాదు, సంఘంలో కాదు, అనేకుల్లో నేను గణపరచబోతున్నాను, స్తుతించబోతున్నాను. హల్లెలూయా. ఓకే, దేవుడు ముందుకు అడిగైపోతున్నాడు. ప్రేర్ చేసుకోండి. ఎవరికాలో ఒకసారి దేవుని సందులో కనిపెట్టండి.
మీరు ఎవరికాలు ప్రేర్ చేసుకోండి.